నా పేరు డాక్టర్ కొట్టేచన్న, రిటైర్డ్ ప్రిన్సిపల్. మన నంద్యాల జిల్లా బీజేపీ అధికార ప్రతినిధిని కూడా. రాష్ట్రానికి బీజేపీ ఏమి చేసింది? బీజేపీ కార్యకర్తలారా, అభిమానులారా, సానుభూతి పరులారా, మీకు సామాన్య ప్రజల నుంచి, సూడో మేధావుల నుంచి ఈ ప్రశ్న వస్తూ ఉంటుంది. దానికి సమాధానం మన దగ్గర ఉంది. మీరేమీ అవమానపడకుండా, భయపడకుండా, తడబడకుండా జవాబు చెప్పండి. ఈ రాష్ట్రంలో అమలయ్యే ప్రతి ప్రాజెక్టు పథకాల్లో కేంద్ర వాటా 60 నుంచి 70% ఉంటుంది. మరి రైల్వేలు, జాతీయ రహదారులు, షిప్ యార్డులు, విమానాశ్రయాలు ఇవన్నీ కూడా 100% కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే పథకాల్లో కూడా 90% పథకాల్లో 60 నుంచి 70% కేంద్రం నుంచే వచ్చే నిధులే. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ నిధులు, ఆ విద్యార్థులకు ఇచ్చే స్కాలర్షిప్లు అయితేనేమి, అంగన్వాడీ కేంద్రాలకు ఇచ్చేటటువంటి అయితేనే, మధ్యాహ్న భోజనం, పిల్లలకు ఇచ్చేటటువంటి మధ్యాహ్న భోజనం, ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చాయి. అలాగే రేషన్ బియ్యం కిలో ₹43.30 సేకరించినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ₹40 వాటా కేంద్ర ప్రభుత్వానిదే. అవన్నీ కూడా ₹1 మన రేషన్ కార్డు హోల్డర్స్కు ఇస్తూ ఉన్నారు. అలాగే గత 4 ఏళ్ల నుంచి పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద 7,000 టన్నులకు పైగా బియ్యము ఈ డిసెంబర్ వరకు ఇవ్వడం జరిగింది. ఈ బియ్యము దేశం మొత్తం మీద 82 కోట్ల మందికి ఉచితంగా ఇస్తూ ఉంటే, అలాగే మన రాష్ట్రంలో ఈ ఉచిత బియ్యం కార్డులు 80 లక్షలు ఉన్నాయి, వాళ్ళు బెనిఫిట్ పొందుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో పేద మహిళలకు 5.12 లక్షల ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఉచితంగా ఇవ్వడం జరిగింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గ్రామీణ పట్టణాల్లో పేదల సొంతింటి కల సాకారం చేసేందుకు గత 10 లక్షల ఇల్లు మంజూరు చేయడం జరిగింది. మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఇచ్చినా కూడా కట్టని చేత కావట్లేదు. ఇంకా లక్షల ఇల్లు కడుతూనే ఉన్నారు, కట్టినవి కూడా చాలా వరకు ఇవ్వడం జరగలేదు. ప్రజలకు సురక్షిత మంచినీటి సరఫరా కొరకు జలజీవన్ మిషన్ ద్వారా 67 లక్షల కొళాయి కనెక్షన్లు ఇచ్చారు. అవి కూడా పనులు వేగవంతంగా జరుగుతున్నది. ఈ విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చాలా జాగ్రత్తగా శ్రద్ధ తీసుకుంటున్నారు. అలాగే బాలికల భవిష్యత్తు కొరకు బాలికల పేరిట 16.35 లక్షల సుకన్య సమృద్ధి యోజన ఖాతాలు ప్రారంభం చేశారు, ఇంకా చేస్తూనే ఉన్నారు. పేద మహిళలకు, బాలికలకు పోషకాహార కార్యక్రమం కింద 25 లక్షల మందికి ఫ్రీగా పోషకాహారం అందిస్తూ ఉన్నారు. పీఎం జనారోగ్య యోజన కింద ఏటా కుటుంబానికి 5 లక్షల విలువైన ఆరోగ్య బీమా రక్షణ ఉంది. దాని కొరకు 4.5 కోట్లకు పైగా ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య ఖాతాలు తెరవబడ్డాయి, అభా కార్డులు ఇవ్వబడ్డాయి. ఈ కార్డులు దేశమంతటా కూడా అన్ని ఆరోగ్య కేంద్రాలు చెల్లుబాటు అవుతాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉచిత సార్వత్రిక ప్రాథమిక ఆరోగ్య సేవల కొరకు 11,850 ఆరోగ్య శ్రేయో కేంద్రాలు తెరవడం జరిగింది. అలాగే కరోనా టీకాలు అయితే, పిల్లలకి ఇచ్చే సార్వత్రిక టీకాలు అయితేనే, టీబీ, మలేరియా, ఎయిడ్స్ మందులు ఇవన్నీ కూడా కేంద్రం నుంచి ఉచితంగా వస్తూ ఉంటాయి. మరో ముఖ్య విషయం ఏమిటంటే, మార్కెట్లో మందుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి, మీకు అందరికీ తెలిసిందే. మన ప్రభుత్వం వచ్చాక అందుబాటు ధరల్లో, అది మామూలు ధరలతో పోలిస్తే 50 నుంచి 90% తక్కువ ధరలకు పీఎం భారతీయ జనౌషధి మందుల షాపులు తెరవడం జరిగింది. ఇలాంటి మన రాష్ట్రంలో 160కి పైగా ఉన్నాయి. ఇంకా ఈ సంఖ్య చాలా పెరగాల్సిన అవసరం ఉంది. కాకపోతే డాక్టర్లు సరిగా దీన్ని రికమెండ్ చేయట్లేదు, ఇంకా నెగటివ్గానే చెప్తూ ఉన్నారు. గత 3 ఏళ్లుగా నేను, మా ఫ్యామిలీలో అందరం కూడా వాడుతున్న జనౌషధి మందులు చాలా చక్కగా పనిచేస్తూ ఉన్నాయి. అలాగే ప్రజలకు సామాజిక భద్రత కోసము పీఎం జనధన్ యోజన ఖాతాలు 1.5 కోట్లు ప్రారంభించడం జరిగింది. పీఎం సురక్ష బీమా యోజన అనేది ఓ ఇన్సూరెన్స్ పథకము. దీని కింద 2.37 లక్షల కోట్ల పాలసీలు నమోదు చేయబడ్డాయి. పీఎం జీవన జ్యోతి బీమా యోజన ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసుకునే ఇన్సూరెన్స్ పథకం ఇది. దీంట్లో కూడా 1.1 కోట్లు పాలసీలు నమోదయ్యాయి. అదేవిధంగా అటల్ పెన్షన్ యోజన అనే పథకం కింద 30 లక్షలకు పైగా చందాదారులు చేరారు, ఇంకా చేరుతూనే ఉన్నాం. ఇక రైతుల విషయానికి వస్తే పీఎం కిసాన్ దేశంలో తొలిసారి మన బీజేపీ ప్రభుత్వమే రైతు ఖాతాలకు 2,000 చొప్పున సంవత్సరానికి ₹6,000 నేరుగా రైతు ఖాతాలోకి క్యాష్ బదిలీ చేయబడుతుంది. దీని కింద మన రాష్ట్రంలో ఇప్పటికీ 57 లక్షల మంది రైతులు 13,000 కోట్ల రూపాయలకు పైగా ప్రయోజనం పొందారు. అలాగే 5,200 ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాలు కూడా ఏర్పాటు చేయబడ్డాయి. రైతులకు ఎరువులు, పురుగుల మందుల్లో భారీ రాయితీలు ఇచ్చేది కూడా కేంద్ర ప్రభుత్వమే. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 126 పైగా స్కీములకు గడిచిన 10 ఏళ్లలో, అంటే 2014 నుంచి
2024 వరకు 6 లక్షల కోట్ల రూపాయలు పైగా ఆంధ్రప్రదేశ్కు మంజూరు చేయడమైంది. ఇది గత ప్రభుత్వం 2004 నుంచి 2014 వరకు పాలించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కన్నా 2.8 రెట్లు ఎక్కువగా ఇచ్చింది. ఇక ఈ సంవత్సరం నుంచి మన కూటమి ప్రభుత్వంలో మన భాగస్వాములం కనుక ఇంకా నిధులు వరదలు పారుతాయి, అందులో డౌట్ లేదు. ఇంకా అనేక ప్రాజెక్టులు స్కీములు ఉన్నాయి. తర్వాత వీడియోలో వాటి గురించి కూడా వివరంగా చెప్పడం జరుగుతుంది.